హాయ్! వెల్కమ్ బ్యాక్. నేను రీసెంట్‌గా ఒక వీడియో అయితే చేశాను. ఎక్స్‌పర్ట్ కన్సల్టింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి అంటే కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. అవి యూజ్ చేసి ఎలాగ నేను అంటే 1 అవర్‌కి $400 ఎలా ఎర్న్ చేశానని మీతో పేమెంట్ ప్రూఫ్ కూడా అయితే షేర్ చేసుకున్నాను. అది ఎలా పాసిబుల్? అసలు ఎక్స్‌పర్ట్ కన్సల్టింగ్ అంటే ఏంటని చాలామంది తర్వాత అడిగారు. ఇంకా ఏమన్నా వెబ్‌సైట్స్ ఉన్నాయా? ఆప్షన్స్ కూడా అడిగారు నన్నైతే. నేను ఈ వీడియోలో ఎక్స్‌పర్ట్ కన్సల్టింగ్ అంటే ఏంటి? మీరు ఎక్స్‌పర్ట్ కన్సల్టెంట్ ఎలా అవ్వాలి? దాని నుంచి మీరు ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు? అంటే ఇది రియల్‌గా పాసిబులా? ప్రతి ఒక్కరికి ఇలాంటివన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌పర్ట్ కన్సల్టింగ్ అంటే ఏంటంటే, కొన్ని మార్కెట్ రీసెర్చ్ ఫర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు నేనైతే టెగస్ అని ఒకటి షేర్ చేసుకున్నాను లాస్ట్. అంటే దాని ద్వారా నేనైతే ఎర్న్ చేశాను కాబట్టి చాలా సార్లు. నేను దాని గురించి అయితే షేర్ చేసుకున్నాను. అది ఆల్ఫా సెన్స్ అని ఒక బ్రాండ్ అక్వైర్ చేసింది రీసెంట్‌గా కూడా. ఈ టెగస్ ఏం చేసిందంటే మార్కెట్ రీసెర్చ్‌కి హెల్ప్ చేస్తుంది బిజినెసెస్‌కి. లెట్స్ సపోజ్ నేను ఏదైనా ఒక బిజినెస్ లాంచ్ చేయాలనుకుంటున్నాను. బీ2బీ బిజినెస్ అంటే నా బిజినెస్ ఏంటంటే రిమైనింగ్ బిజినెసెస్‌కి ఏదైనా ప్రొడక్ట్స్, సర్వీసెస్ సెల్ చేయడం. బట్ నేను దాని గురించి రీసెర్చ్ చేయాలి. ఆల్రెడీ ఆ బిజినెసెస్ వర్క్ చేస్తున్న వాళ్ళు కానివ్వచ్చు, ఆ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళ గురించి కానీ నేను కొంత అంటే తెలుసుకోగలిగితే ఎక్కువ నాకు హెల్ప్ అవుతుంది. లేదా నేను ఒక బీ2సీ బ్రాండ్ ఏదైనా లాంచ్ చేస్తున్నాను. ఏదైనా ఒక ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నాను అనుకుందాం. ఆ ప్రొడక్ట్‌కి యూజర్స్ ఎవరు? ఆ యూజర్స్ నిజంగా మన ప్రొడక్ట్ కొంటారా? అవన్నీ మాకెలా తెలుస్తుంది? యూజర్స్‌తో మాట్లాడితే, కస్టమర్స్‌తో మాట్లాడితే రియల్ టైమ్‌లో ఓకే. మీరు ఇలా కొనగలుగుతారా? ఎంత బడ్జెట్ ఉంటే మీరు కొంటారా? ఇలాంటి వాళ్ళతో మాట్లాడితేనే నాకు తెలుస్తుంది. దీన్నే నార్మల్‌గా మార్కెట్ రీసెర్చ్ అంటారు. ఇన్ జనరల్‌గా ఏ బిజినెస్ అయినా కూడా మార్కెట్ రీసెర్చ్ చేస్తుంది. అప్పుడే వాళ్ళ బిజినెస్ అనేది ముందుకెళ్తుంది. సో, ప్రతి బిజినెస్ బ్యాక్ ఎండ్‌లో ఇది జరుగుతూ ఉంటుంది. ఎంత పెద్ద బిజినెస్ తీసుకున్నా బ్యాక్ ఎండ్‌లో ఇలాగా మనీ పే చేసి యూజర్స్ నుంచి, కస్టమర్స్ నుంచి, సిమిలర్ ఆడియన్స్ నుంచి ఒపీనియన్స్‌ని, వాళ్ళ నాలెడ్జ్‌ని షేర్ చేసుకుంటుంది. అప్పుడు మాత్రమే బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, దీన్ని మనం ఎక్స్‌పర్ట్ నెట్వర్క్ అంటాం. ఇలాగా ఎవరి దగ్గరైతే మనం వాళ్ళ టైం తీసుకుంటామో వాళ్ళని ఎక్స్‌పర్ట్స్ అంటాం ఆ ఫీల్డ్‌లో. సో, ఇదేంటంటే కొంత సోఫిస్టికేటెడ్. ఎందుకంటే మెయిన్‌గా కూడా ఆహ్, ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటారో లేదా మీరు స్టూడెంట్ అయినా కూడా ఈవెన్ మీరేదైనా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ బేస్ చేసుకొని మీకైతే కాల్సొస్తాయి. సో, ముందుగా చెప్తున్నాను. ఏదో ఒక స్కిల్ ఆర్ ఏదో ఒక ఏరియాలో మీరు అంటే కొంత ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. స్పెసిఫిక్ ఫీల్డ్‌లో పలానా మనిషికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఆర్ దాంట్లో ఎక్స్‌పర్ట్ అని ఒక మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెప్పాలి. సో, ఆ విధంగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీరు బాగా ఆప్టిమైజ్ చేసుకుంటే సో, నన్నైతే నార్మల్‌గా వాళ్ళే రీచ్ ఔట్ అయ్యారు. టెగస్ ఎక్స్‌పర్ట్ వాళ్ళు. సో, ఇలా నేను బేస్డ్ ఆన్ మై ఎక్స్‌పీరియన్స్ అండ్ నాలెడ్జ్ వాళ్ళు నన్ను రీచ్ ఔట్ అయ్యారు ఫస్ట్ టైము. నా ప్రైస్ అవన్నీ సెట్ చేసుకోమన్నారు. నేను సెట్ చేసుకున్నాను. గ్రాడ్యువల్‌గా ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నాను. సో, మంత్లీ 1 ఆర్ 2 కాల్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి అప్రూవ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే కొన్ని మేబీ ఐ ఫీల్ ఐయామ్ నాట్ గుడ్ ఎనఫ్ అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునేంత నాకు లేదనుకుంటాను. కొన్ని వాళ్ళు ఫీల్ అవుతారు. మేబీ కాస్ట్ ఎక్కువని అలాగా. బట్ అట్‌లీస్ట్ అప్పుడప్పుడు ఒకటైనా తగులుతూ ఉంటాయి. సో, నేనైతే హవర్లీ $600 అని ప్రైస్ పెట్టాను. సో, హాఫ్ అన్ అవర్ మాక్సిమం అంటే నాకు లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా! ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ ఏమో కాల్ అటెండ్ అయితే నాకు $400 అయితే పే చేశారు. ఆల్మోస్ట్ లైక్ 35,000 వరకు అయితే పే చేశారు ఒక్క కాల్‌కి. సో, అంటే నేనేం చెప్తున్నానంటే, ఈ ఎక్స్‌పర్ట్ నెట్‌వర్క్‌లో మీరు రిజిస్టర్ ఎలా అవ్వాలంటే, ఇప్పుడు నేను టెగస్ అని ఒకటి చెప్పాను. దాంట్లో మీరు ఎళ్లి రిజిస్టర్ అవ్వచ్చు. ఇవి కాకుండా కూడా ఇంకా చాలా వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. నేను స్పెసిఫిక్‌గా ఆ వెబ్‌సైట్ యూజ్ చేయలేదు. బట్ ఆ వెబ్‌సైట్స్ నుంచి కూడా సిమిలర్‌గానే చాలా వరకు ఎక్స్‌పర్ట్స్ రిజిస్టర్ అయ్యి మనీ అయితే ఎర్న్ చేస్తారని అయితే నేను విన్నాను. సో, ఆ వెబ్‌సైట్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. మీరక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయితే ఆటోమేటిక్‌గా మీకు ఏమన్నా మీ ప్రొఫైల్‌కి మ్యాచ్ అయ్యి వస్తే అంటే మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఈ కాల్స్ వస్తుంటాయి. మీకు ఇలా ఇంట్రెస్టెడ్ ఇలా గాని మీ ప్రైస్ మీరు చెప్పచ్చు. సో, ఆ విధంగా అయితే మీకు కాల్స్ రావడం అయితే స్టార్ట్ అవుతాయి. సో, దీనికి బేస్ నేను చెప్పాను కదా! మీరు లింక్డ్ఇన్‌లో యాక్టివ్‌గా ఉండాలి. సో, మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అసలు లేదు. ప్రొఫైల్ ఉన్నా కూడా జస్ట్ బేసిక్‌గా ఉంది. ఏమి కంప్లీట్‌గా ఆప్టిమైజ్ చేసుకోలేదు అనుకుంటే వేస్టే. ఎందుకంటే మీకు రావు. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ బేస్ చేసుకొని మీ క్రెడిబిలిటీ అనేది బయటపడుతుంది కాబట్టి, సో, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజ్డ్‌గా ఉంది, బాగుంది అనుకుంటే మీరు ఇదైతే ట్రై చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో ఈ లింక్స్ అన్నీ ఇస్తాను. ఈ టెగస్ అనేది చాలా పాపులరే, చాలా ట్రస్టెడ్. చాలా వరకు బిజినెసెస్ మార్కెట్ రీసెర్చ్‌కి వాళ్ళ దాంట్లో ఎన్రోల్ అవుతాయి. సో, అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా క్లయింట్స్ ఉంటారు. మంచి హై పేయింగ్ క్లయింట్స్ ఉంటారు. మెయిన్‌గా యూఎస్ సైడ్ ఇలా ఉంటారు కాబట్టే మనకు ఇంత పే చేస్తారు. హవర్లీ $600 అని పెట్టారంటే ఆల్మోస్ట్ ఇట్స్ ఆహ్, మేబీ 50,000 ప్లస్ అది. సో, అంత పే చేస్తారంటే అది యూఎస్ క్లయింట్స్. ఇండియా క్లయింట్స్ అయితే అంత పే చేయరు. బట్ మీరంతా పెట్టకండి స్టార్టింగే. ఆహ్, స్టార్ట్ చేసేప్పుడు మేబీ $100, $200 స్టార్ట్ చేయనప్పుడే మీకు ఎక్కువ వస్తాయి. సో, ఎక్కువ పెడితే మీకు తక్కువ ఉంటాయి.
సో, మేబీ మీరనుకుంటే ఓకే. నేను ఇంకా ఎక్కువ వర్త్ అనుకుంటే మీరు పెంచుకోవచ్చు. బట్ స్టార్ట్ చేసేటప్పుడైతే తక్కువే పెట్టండి. ఎక్కువైతే పెట్టకండి అండి మీ ప్రైస్ కన్సల్టింగ్ ప్రైస్ అని. సో, ఇదే ఎక్స్‌పర్ట్ కన్సల్టింగ్ అంటే ఇన్ జనరల్‌గా కూడా. సో, ఎక్స్‌పర్ట్స్‌ని ఏదైనా ఒక ఫీల్డ్‌లో వాళ్ళ టైమ్ షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎలాంటివుంటాయంటే ఇప్పుడు నన్ను నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూస్ ఇలాంటివి ఎలా ఉంటాయంటే జస్ట్ వాళ్ళు అడుగుతారు. "నాలుగు నువ్వేం చేస్తావు? సో, ఈ ప్రొడక్ట్ నువ్వు ప్రిఫర్ చేస్తావా?" ఇప్పుడు నేను వర్క్ చేసిన కంపెనీస్‌లో ఆ కంపెనీస్ చేసే బిజినెసెస్ గురించి నన్నైతే కొన్ని అడిగారు. అంటే మీ కంపెనీ నార్మల్‌గా ఈ బిజినెస్‌లో ఎప్పటినుంచుంది? ఇంకేమి చేస్తారు నార్మల్‌గా? సో, ఎలా ఉంటుందంతా? హ్మ్. అంటే మీ కాంపిటీటర్స్ ఎవరు? ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ ఏంటంటే పబ్లిక్‌గా అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషనే. బట్ ఏంటంటే ఆ ఎంప్లాయీస్‌తో మాట్లాడితే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఇంకా కదా! సో, అందువల్ల అలా మాట్లాడతారు. సో, నేను ఇంకా ప్రీవియస్‌గా వర్క్ చేసిన కంపెనీస్ గురించి కూడా నన్ను కొన్ని కాల్స్ అయితే అడిగారు. దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇవి కాకుండా కొన్ని బీ2సి సర్వేస్ ఉంటాయి. సో, ఈ ప్రొడక్ట్ మీరు యూజ్ చేస్తున్నారా? ఇప్పుడు ఏదైనా ఒక ఏఐ టూల్ వాడుతున్నారా? అది ఎందుకు వాడుతున్నారు? నన్ను రీసెంట్‌గా ఇంకొకటి వచ్చింది. ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ గురించి అడిగారు. సో, మీరు ఈ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ వాడుతున్నారా? అది ఎందుకు వాడుతున్నారు? దేనికి వాడతారు? సో, దానికి ఆల్టర్‌నేటివ్స్ ఏమన్నా చూసారా? ఎందుకు పర్చేజ్ చేశారు? దానికన్నా బెస్ట్ వస్తే పర్చేజ్ చేస్తారా? ఏమి నెగెటివ్స్ ఉన్నాయి? ఇలాగ అంటే మీకు తెలిసిన వాడి గురించి అడుగుతారు. మీరు ఆల్‌మోస్ట్ లైక్ మీకేం తెలుసో అదే చెప్తారు ఫ్రాంక్‌గా అంతే. మీరు ఒకసారి కాల్ కనెక్ట్ అయ్యారంటే మీరు ఉన్న టైంకి మీకైతే మనీ అయితే పే చేస్తారు. సో, ఈ టైప్‌లో అయితే ఉంటుంది ఎక్స్‌పర్ట్ కన్సల్టింగ్ కాల్స్ అనేవి. సో, యాహ్! ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇస్తాను. చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఈ స్పెసిఫిక్ వీడియో అనుకుంటే షేర్ చేయండి. అలానే ఛానెల్‌కి న్యూ విజిటర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ సచ్ పాసివ్ ఇన్‌కమ్ ఆర్ ఆన్‌లైన్ మనీ ఎర్నింగ్ ఐడియాస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.